తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తమిళ్లో చేసినప్పుడు మేము రాంగ్ జడ్జ్మెంట్ అయిందండి మాది. బికాస్ జనరలీ దే ఎంజాయ్ దీస్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ లెంగ్త్ స్పాయిల్డ్ ఇట్. ఓకే, సో వీ డోంట్ కమిట్ సేమ్ మిస్టేక్ ట్వైస్ కదా. ఓకే, ఎంత డ్యూరేషన్ పోయి ఉంటుందండి టోటల్? తమిళ్లో ఇట్ వాజ్ 2 hours 38 minutes, తెలుగులో వచ్చి 1 hour 58 minutes. ఓ, సో అంటే ముందలే డైరెక్టర్కి ఈ విషయం హీ హ్యాడ్ అ డిఫరెంట్ వర్షన్ ఫర్ తెలుగు అండి. స్క్రిప్టింగ్ టైంలోనే తెలుగు ఆడియన్స్ వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ మైండ్లో పెట్టుకొని పేస్ ఆఫ్ ద ఫిల్మ్ హీ ఆల్వేస్ వాంటెడ్ ద తెలుగు వర్షన్ టు బీ ఫాస్టర్. సో ఎంతగా బైలింగల్ చేసినా కూడా తెలుగు వర్షన్ కోసం కొంచెం కొన్ని సీన్స్ అవాయిడ్ చేసుకొని వితౌట్ లూజింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ చేయడం జరిగింది. సో తెలుగు ఆడియన్స్ లైక్డ్ ఇట్ మోర్, అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు. బట్ తమిళ్లో కూడా ఇట్ వాజ్ అ క్రిటికలీ అక్లైమ్డ్ ఫిల్మ్. Satellite rights of Yagavaranam Nakaka, Malupu Tamil version title and everything, it is sold. Theatrical rights were sold. And it was a successful film there also, but Oho Aha and Cheppi, మేము ఎక్స్పెక్ట్ చేసినంత, మీరు అడిగిన క్వశ్చన్, మేము ఎక్స్పెక్ట్ చేసినంత it did not do well. తెలుగులో it's doing much better than కమర్షియల్ హిట్గా డిసప్పాయింట్ చేసిందండి, బట్ క్రిటికల్ అక్లైమ్ has come. అంటే ఇది తెలుగు తమిళ్ సైమల్టేనియస్గా తీసారండి, అంటే లాంగ్వేజ్ పరంగా? ఇట్స్ బైలింగ్వల్ అండి. బైలింగ్వల్ అంటే నాట్ ద హోల్ తెలుగు ఆర్టిస్టులు ఎవరు కనబడలేదు కదా? నాట్ ద హోల్ ఫిల్మ్. ప్రగతి గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, శ్రవణ్ ఉన్నారు, నేనున్నాను, నికీ గల్రాని ఉంది. సో ద లాట్ ఆఫ్ తెలుగు ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ సాంగ్స్ వీ షాట్ ఇన్ వన్ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ క్లోజ్అప్ షాట్స్ ఇవన్నీ వచ్చి తెలుగులో షూట్ చేయడం జరిగింది. అండ్ 40% ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి మేము ఇక్కడ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో షూట్ చేసాం, పరిసర ప్రాంతాల్లో కూడా. సో ఇట్ ఈస్ అ ప్రాపర్ బైలింగ్వల్ ఫిల్మ్ అండి. ఓకే, ఇంకోటి సార్, ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ మీరు ఇక్కడ సక్సెస్ చూశారు, మంచి సక్సెస్ చూశారు, అంటే ఓకే ఇక్కడే అంత ఎవ్రీథింగ్ చూశారు. ఇక్కడ అంత సక్సెస్ చూశాక మళ్ళీ మీ నెక్స్ట్ జనరేషన్ ఆది గారు కావచ్చు, మీ పెద్ద అబ్బాయి కావచ్చు, వాళ్ళందరినీ మళ్ళీ తమిళ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా మీరని కాదు, ఎడిటర్ మోహన్ గారు కావచ్చు, ఏఎం రత్నం గారు కావచ్చు, ఇంకా నాకు గుర్తు రావట్లేదు. అలా ఎందుకంటే నాలాంటి సినిమా అభిమానులు అనుకునేది ఏంటంటే, ఏంటి ఇక్కడ ఒక చెట్టు నాటి నీరు పోసిన చెట్టు అక్కడ పోయి ఫలాలు ఇస్తుంది, అది ఏంటి, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? కొంచెం మీరు అడిగిన దాంట్లో చిన్న చేంజ్ ఉందండి. చెట్టు నాటింది ఇక్కడ కాదండి, నేను అక్కడే నా చదువు పుట్టుక డైరెక్టర్ అయింది కూడా అక్కడేనండి. పెరగడం ఓకే, డైరెక్టర్ అయింది అక్కడే. నా మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ వర్ మేడ్ వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై. ఓకే, 50 చిల్లర తీసిన సినిమాలు ఒక 35-40 సినిమాల వరకు నేను చెన్నైలో ఉండగానే తీశానండి. ఇక్కడ షూటింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి, అంటే అప్పటికి ఇండస్ట్రీ అంతా ఇక్కడికి మైగ్రేట్ కాల. అదే కారణంగా నేను ఎక్కువ కాలం అక్కడ ఉండబట్టి పిల్లలు పుట్టడం కానీ, పుట్టింది వాళ్ళ గుంటూరులో అనుకోండి, వాళ్ళ మదర్స్, వాళ్ళ చదువు అక్షరాభ్యాసం దగ్గర నుంచి వాడు BE వరకు కానీ తన MBA వరకు కానీ అక్కడే జరిగింది. కాబట్టి తెలుగు మొదటి ప్రయత్నం తెలుగులోనే జరిగిందండి వాడిది. ఒక విచిత్రం అనేది. రెండవది వాళ్ళని ఇండస్ట్రీస్ తీసుకురావడం అన్నది నా ఇంటెన్షన్ కానే కాదు. అది చెప్పారు, చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ చదువులు పూర్తయ్యే వరకు కూడా నేను వేరే రకంగా ఎటు సెటిల్ అవుతారనుకున్నాను తప్ప దే నెవర్ షోడ్ దట్ ఇంక్లినేషన్ ఆల్సో. నాకు ఎంత కూడా అనుమానం ఉండేది కాదు ఇటు వస్తారని. ఆ రకంగా జరిగింది తప్ప ఫస్ట్ ఇక్కడ వీడు ఆర్టిస్ట్ అవుతానని ఎక్స్ప్రెస్ చేయగానే ఐ టుక్ హిమ్ టు మై గురు దాసరి గారు ఫర్ హిస్ బ్లెస్సింగ్స్. ఇలా అనుకుంటున్నాడండి, బ్లెస్ చేయండి, అలాగే ఇందులో ఉన్న మంచి చెట్లు కొంచెం చెప్పండి వాడికి అని అడిగాను. అవకాశం ఇమ్మని అడగలే. ఇప్పుడు అనుకోకుండా ఒక రోజు నాకు కవర్ వచ్చింది, గురుగారు పిలుస్తుందని వెళితే ఒక విచిత్రం దీని గురించి చెప్పి, ఇలా చేయాలి మనోడు బాగుంటుంది క్యారెక్టర్ ఏదంటే, తెలుగు సినిమాలు చేయకూడదు తమిళ్లోనే చెయ్యాలని చెప్పి నాకు అస్సలు లేదు. ఐ వుడ్ లవ్ టు డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్, బట్ వచ్చిన స్క్రిప్ట్స్ చాలా తమిళ్లో వచ్చినాయండి. బట్ యాజ్ అ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చూసారంటే తెలుగు తమిళ్ అనేది ఇట్స్ నాట్ మేజర్ డిఫరెన్స్ ఫర్ అస్, ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే డాడీ చెప్పినట్టు పుట్టింది గుంటూరులో అయినా పెరిగింది మొత్తం
చెన్నైలో. సో తమిళ్ కూడా చాలా క్లోజ్ అండి, వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. వచ్చిన స్క్రిప్ట్స్ కూడా తమిళ్లో ఎక్కువ రావటం వల్ల చేయడం జరిగింది. అండ్ తెలుగు స్క్రిప్ట్స్ చాలా వింటున్నాను. ఐ ఆల్సో వాంట్ టు డూ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్స్ బికాస్ ఇక్కడ కూడా ప్రతి చేతిలో నన్ను ఆదరించారండి. అంటే డబ్బింగ్ సినిమా కూడా చూడకుండా వైశాలి బాగా ఆదరించారు, మృగం బాగా ఆదరించారు, ఇప్పుడు బైలింగ్వల్ మలుపు బాగా ఆదరిస్తున్నారు. సో ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక విలువల్ని నేర్పుతూ పిల్లల్ని పెంచడం అనేది చాలా తక్కువ ఫ్యామిలీస్లో జరుగుతుంటుందండి, చాలా తక్కువ ఫ్యామిలీస్లో. దాంట్లో మీదొకటి. అంటే ఇప్పటి జనరేషన్కి చాలామంది అది మిస్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్ మీరు ఇచ్చే చిన్న ఏమండి, నేను అంటే ఇప్పుడు అడ్వైజ్ అనేది ఎవరికి నచ్చదండి. నేను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నా అంతవరకు చెప్పగలను. అదే అడుగుతున్నాను. నేను వీళ్ళ చిన్నతనంలో మోస్ట్ ఆఫ్ ద టైం షూటింగ్స్లో ఉండేవాడిని అండి. పైగా వీళ్ళకి కూడా ఎక్కువ షూటింగ్స్కి వచ్చే అలవాట్లేదు. ఏదో నేను చేసిన ఇన్ని సినిమాల్లో 3-4 సినిమాలకు వచ్చి ఉండదు. డాడీ రానిచ్చేవారు కాదు, టు బీ ఫ్రాంక్. చిన్నప్పుడు వచ్చి చదువు మీద ఎక్కడ మాకు ఇంట్రెస్ట్ పోద్దు అని చెప్పి ఎక్కువ షూటింగ్స్కి వస్తే కొంచెం సినిమా ఇంట్రెస్ట్ వచ్చేస్తామని భయం డాడీకి. సో అందుకని ఎక్కువ రానిచ్చేవారు కాదు. ప్రశ్న ఆయన నన్ను అడిగారు, అంటే మీ ఆన్సర్లో కొంచెం నా ఒక ఇది కూడా కాంట్రిబ్యూషన్ మీరే చెప్పండి, ఎందుకంటే నాన్నగారు అడ్వైజ్ మనకు కావాల్సి పెంపకం గురించి అడిగారు కాబట్టి. అంటే ఇప్పుడున్న జనరేషన్ టైం ఉంది. మీరే ఆన్సర్ చెప్పిపోతున్నారు కదా, షూటింగ్స్ ఎక్కువ వచ్చేవారు కాదన్నారు కదా, మీరే రానిచ్చేవారు కాదు. కాదంటే ఇప్పుడు స్కూలు కాలేజీ ఉన్నప్పుడు ఎలా రాణిస్తామండి? ఫిట్ హాలిడేస్ అనుకోండి, హ్యాపీలీ దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్. కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఓకే, వచ్చినంత వల్ల చెడిపోవడం అన్నది అనే ఫీలింగ్ నాకు లేదండి. చదువు పడవకూడదు అన్నది ఒకటే నా ధ్యేయం. అలాగే మొదటి నుంచి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చామండి, ఇంట్లో వాళ్ళ మదర్ కానీ నేను కానీ. ప్లస్ వీ బాట్ దెమ్ అప్ విత్ వాల్యూస్. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, ర్యాష్ ఇది కానీ లేకుండా వీళ్ళని నేను చేసుకున్నది లేదండి. ఒక్కసారి ఒక హ్యాండ్ కర్చీఫ్ చుట్టి వీటి మీద వేసాను అంతే. అది హైయెస్ట్ ఇది. అదే అన్నయ్యని కొట్టాను, అనుకోవట్లేదు. వాడిని కొట్టి వీడిని కొట్టకపోతే బాగోదని వాడికో దెబ్బ వీడికో దెబ్బ వేశాను. అలా పెంచాం. వాళ్ళు దానికి తగ్గట్టుగానే పెరిగారండి. మా వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అనుకోను. వాళ్ళ వల్ల కూడా మాకు ఏ రకమైన ప్రాబ్లం, వర్ వెరీ హ్యాపీ. ఇక ఈ సినిమా ఫీల్డ్కి వచ్చే వరకు మాకు ఏ రకమైన ప్రాబ్లం లేదు వాళ్ళతో. సినిమాకి వచ్చిన తర్వాత ఉన్నాయండి. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ చాప్టర్ అక్కడేనండి. నేను అర్ధరాత్రి వచ్చినా వీళ్ళు పడుకుంటే వీళ్ళని లేపి వీళ్ళతో కొంతసేపు ఆడుకుని వీళ్ళకైనా తెచ్చుండేవాడిని. అవి వీళ్ళు వద్దని ఇది చేస్తున్న వాళ్ళకి తినిపించి కొంతసేపు అలర్ట్ చేస్తే తప్ప పడుకునేవాడిని కాదు. వాళ్ళకి ఒక రకంగా డిస్టర్బెన్సు, నాకు అదొక తృప్తి. పొద్దునుంచి మిస్ అయ్యాను అని చెప్పేది దీంతో. అంతకు మించి ఏం లేదండి. వాళ్ళకు కూడా అలాంటి యాటిట్యూడ్ రాలే. మా నాన్న పెద్ద డైరెక్టరు, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచన విధానం వాళ్ళకి లేదు. సో మాది జస్ట్ లైక్ ఏ నార్మల్ ఫ్యామిలీ అండి. మేము తమిళనాడులో అన్నేళ్ళుగా పాతుకుపోయినా మా ఇంటికి ఎవరైనా వస్తే గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది మాట్లాడే విధానం. కానీ మా ఆవిడది గుంటూరు అనుకోండి, మాది బేసిక్ గోదావరి జిల్లా కాబట్టి. సో ఆ రకంగానండి. అంటే ఐ డి నాట్ టేక్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. నేను ఇది కరెక్ట్ అనుకున్నాను, ఆ రకంగానే పెంచాను వాడిని. వాళ్ళు ఆ రకంగానే పెరిగారు. డాడీ ఇప్పుడు చెప్పిన దాంట్లో చిన్న కంటిన్యూయేషన్ ఉంది. మేబీ నాన్నగారికి చెప్పకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో డాడీ ఎప్పుడు విషయం చెప్పేవాళ్ళు, ఈరోజు పెద్దోడుగా ఉంటాం, రేపు పొద్దున నథింగ్గా ఉంటాం. సో విల్ హ్యావ్ టు బీ రెడీ టు బీ నథింగ్ అని చెప్పి మమ్మల్ని పెంచారు. చిన్నప్పుడు నేను 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇంటి ముందు ఒక 5-6 కార్లు ఉండేవి. నాన్నగారు పీక్లో ఉన్న టైం అది. స్కూల్ వచ్చి ఒక 8 కిలోమీటర్స్ దూరంగా ఉండేది. మా స్కూల్ ఏంటంటే చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కార్లోనే చదువుతారు. మేము అటు బస్సులో వెళ్ళేవాళ్ళం, బస్సులో పంపించేవారు డాడీ మమ్మల్ని. అప్పుడు చాలా కోపంగా ఉండేది డాడీ మీద, ఎందుకు ఇన్ని కార్లు ఉన్నాయి బయట, ఒక కార్లో పంపించవచ్చు కదా మమ్మల్ని అని చెప్పి అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు దాని అర్థం మాకు వీఆర్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
కష్టపడుతూనే పెంచారు మమ్మల్ని. లెర్న్ హౌ టు లివ్ డిఫికల్ట్ విత్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అని చెప్పి, అంటే ఎక్కడెక్కడ ఇవ్వాలో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాకు ఏమి లేకపోయినా కూడా వీల్ బి రెడీ టు వీఆర్ ఎక్విప్డ్ టు లివ్ ఇన్ దట్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో ఐ థింక్ ఎవ్రీబడి వీ షుడ్ నాట్ గెట్ యూస్ టు లగ్జరీ అండి. నాన్నగారు అది కూడా వాళ్ళకి లగ్జరీ అలవాటు చేయకపోవడానికి కారణం అంటిల్ దే గెట్ ప్రాపర్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కాలేజెస్కి కార్లోనే వెళ్ళారు. స్కూల్ డేస్లో కార్లు ఇచ్చేయడం, మొబైల్ ఫోన్స్ ఇచ్చేయడం. మీ ఫస్ట్ కార్ ఎప్పుడు కొన్నారు? ఫస్ట్ బైక్, ఫస్ట్ కార్? ఫస్ట్ కార్ వచ్చి నేను ఒక విచిత్రం టైంలో నా రెమ్యునరేషన్తో నేనే కొనుక్కున్నాను. బైక్ దుర్మార్గుడు. బైక్ కాలేజ్లో కొనిచ్చారు. అబ్బాయి చాలా గొడవ చేసిన తర్వాత కొనిచ్చారు డాడీ. అంటే బైక్స్ అసలు డాడీకి ఇష్టం ఉండదండి. నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది తర్వాత వీళ్ళు నడపడం వచ్చిన తర్వాత నా కార్లు నా దగ్గర ఉండేవి కాదు. కాదు, నా ఫస్ట్ కార్ అడిగారు. మీ కార్లు నేను ఎప్పుడు వాడుతూనే ఉన్నాను. ఫస్ట్ బైక్ పల్సర్ నేనే కొనిచ్చాను. పల్సర్ ఉంది. నడకుండానే